ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారు మాటలో నాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మార్చి నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండిపోతున్నాయి? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు ఈ ప్రభావం ఉంటుంది వీళ్ళకి? ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఈ యొక్క మార్చి నెలలో గోచార వృత్యా కన్యారాశి వారికి సమస్యలు పెద్దగా రాకపోవచ్చునేమో, కానీ ఆలోచన చాలా వేగంగా ఉంటుంది. ఏదో మన మీద వచ్చి పడిపోతుంది, చాలా పెద్ద సమస్యలో మనం ఇరుక్కుంటున్నాము, ఇంకా మనము ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి, అయితే మన నుంచి ఎవరికో హాని జరిగిపోతుంది అనేటువంటి ఒక నెగిటివ్ ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయి. పిల్లల గురించి కానీ, భార్య గురించి కానీ, భర్త గురించి కానీ, ఇంకా ఒకటని కాదు, తల్లిదండ్రుల గురించి, సమాజం ఎక్కడ చూడు నెగిటివ్ 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 ఎక్కువగా కన్యారాశి జాతకుల్లో మనం చూడవచ్చు. దీనికి గల కారణము గ్రహణ ప్రభావం ఒకటి. రెండవది ఈ యొక్క ఉగాది పరిణామాలలో మనం చూసుకున్నట్లయితే గ్రహ మార్పిడి కొంత జరుగుతుంది. ఆ మార్పిడి ద్వారా కొంత ఉద్యోగంగా ఉంటారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఈ నెలలో జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అంటారా, లేదంటే పోస్ట్ పోన్ చేస్తే బెటర్ అంటారా? పౌర్ణమి తర్వాత వీళ్ళకి కొంత అవకాశాలు ఉంటాయి, తీసుకోవచ్చు. అది కూడా జన్మజాతకం రీత్యా మంచి రోజులను చూసుకుని నక్షత్రము రీత్యా వారు నిర్ణయాలను తీసుకుంటాం మంచిది. ఉగాది తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు? ఉగాది తర్వాత ఈ యొక్క గ్రహ మార్పిడి కొంత మెరుగవుతుంది. దాని తర్వాత మంచి గుర్తింపు వస్తుంది, ఆర్థికంగా లాభాన్ని కూడా పొందుతారు. అలాగే సమాజంలో గౌరవమైనటువంటి పదవులని కూడా ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వారు అధిరోహించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గురుగారు, చేసిన పనికి సాటిస్ఫాక్షన్ ఉంటుందా, లేదంటే సంతృప్తి లేకపోవడం ఇలాంటి పరిస్థితులే ఉంటాయి అంటారా ఎక్కువగా ప్రస్తుత కాలంలో? ఈ యొక్క ప్రస్తుత కాలమాన రీత్యా ఈ యొక్క మార్చి నెలలో కన్యారాశి వారికి చూసుకుంటే కనుక సాటిస్ఫాక్షన్ అనేది యథార్థంగా ఉంటుంది, కానీ వీరు తీసుకోరు. ఇక్కడ ఏంటంటే ఇంకా చేసుంటే బాగుండు, లేకపోతే ఇంకా బెటర్గా శాలరీ పెరుగుంటే బాగుండు, ఇంకా ఏదో కావాలి అనేటువంటి ఒక ఆశతో, మనకి పక్కన స్నేహితుడికి తెలుసు అనుకోండి, వాడు అమ్మయ్య పొందలేరా మంచి పనే చేసావు కదా, కానీ ఎవరైతే పొందుతారో వారికి కన్యారాశి అనుకోండి, వారంత తృప్తి చెందరు. అదొకటి కొంత మనం ఆలోచన చేయాలి. కొంత అసంతృప్తిగానే ఉంటారు అని మనం అనుకోవచ్చు. ఆరోగ్యరీత్యా వెళ్ళే పరిస్థితి ఏంటంటారు? చిన్న చిన్న సమస్యలకి చాలా దీర్ఘకాలిక ఆలోచన చేస్తారు, ఖర్చు పెడతారు, డాక్టర్ల దగ్గరికి వెళతారు. ఇంకా దీర్ఘకాలికంగా ఇది ఇంకా పెరిగిపోయిందేమో, లేకపోతే ఇంకా దీని నుంచి ఇబ్బంది కలుగుతుందేమో అనుకుని తొందరపడతారు. ఫస్ట్లో చెప్పిందే మళ్ళీ ఆరోగ్యంలో కూడా ఇదే సమస్య ఉంటుంది. కాబట్టి తొందరపాటుతో వైద్యుల దగ్గరికి వెళ్లకుండా కొంత ఇంటి రెమెడీని చేసుకుంటూ యోగాభ్యాసాన్ని చేస్తే ఉత్తమం. డబ్బు పరంగా, ఖర్చుల పరంగా ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖర్చులు కొంత పెరుగుతాయి, అయినప్పటికీ చాలా కంట్రోల్ చేసుకుంటారు. మధ్యవర్తిత్వ వ్యవహారాలను చేయకుండా ఉండటం మంచిది. అలాగే అప్పులు చేయాల్సిన సందర్భం వచ్చినప్పటికీ చెయ్యకుండా ఈ నెల గడపగలిగితే చాలా మంచిది. గురుగారు, అలాగే చిన్న చిన్న మాటలకే అపార్థాలు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? తప్పకుండానండి. కన్యారాశి స్త్రీలలో ఇది మనం చూడవచ్చు. ఎందుకంటే సహజంగా వారికి అనకపోయినా సరే ఎందుకో వాళ్ళు ఆ దృష్టి చూసి నన్ను ఏదో తక్కువగా చూశారు అనేటువంటి స్త్రీలలో, అలాగే విద్యార్థులలో, ఈ ఇద్దరిలో కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరే ప్రత్యేకం, అందరూ ఒకటే కదా కన్యా. అది స్త్రీల యొక్క మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా పూర్తిగా వాళ్ళు తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఏదో మా స్నేహితుడు ఇలా అన్నాడు అలా అన్నాడు అనేటువంటి దాని మీదే ఎక్కువ చర్చ ఉంటుంది. కాబట్టి అపార్థాలకి ఎక్కువగా వీరి ఇరువురికి కూడా అవకాశాలు. ఎటువంటి పరిహారాలు, క్షేత్రాలు తరచూ దర్శిస్తూ ఉంటే బాగుంటుంది అంటారు ఈ మాసంలో? ఈ యొక్క కన్యారాశి జాతకులు కొంత టెన్షన్ తగ్గడానికి కానీ, లేకపోతే ఈ మానసిక ఒత్తిడి తగ్గడానికి కానీ దత్తాత్రేయుని ఆరాధన చేయడం మంచిది. అలాగే గణపతి క్షేత్రాలని దర్శించడము, గురువారం కానీ ఆదివారం కానీ అన్నదానము చేయటము, దత్త భిక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేయటము మంచిది. అలాగే
సర్ప సంబంధితమైనటువంటి దోషాలు కన్యారాశి వారికి చాలా ఉంటాయి. తరచూ కల్లో సర్పాలు కనబడటము, సర్పాలు కొట్టుకున్నట్టు ఉండటము, లేకపోతే ఏదో సర్పాలు వెంటపడుతున్నట్టు రావటం, ఈ యొక్క స్వప్న బాధలు ఉంటాయి. అటువంటి కన్యారాశి వారు ఈ మార్చి 29వ తారీఖు మన శుభంకరి గోశాలలో జరుగుతున్నటువంటి సర్ప విగ్రహ యంత్ర ప్రతిష్ఠా కార్యక్రమంలో, నాగదోషం ఉంటే ధర్మజాతకం రీత్యా చెప్తారు కదా, అంగారక దోషం ఉందండి, మీకు సర్పదోషం ఉంది, అందుకనే పనులు అవ్వట్లేదు, పిల్లలు కలగట్లేదు, ఆర్టిజం పిల్లలు పుట్టారు, మూడు పిల్లలు కొట్టుకుని ఉంటున్నారు, కలవట్లేదు, ఇవన్నీ కూడా సర్ప సంబంధిత రిలేటెడ్ దోషాలు. సో అటువంటి వారికి ఒక అవకాశం కాబట్టి తప్పకుండా దాంట్లో పాల్గొనడం మంచిది. గురుగారు, మార్చి 3న వస్తున్న ఈ చంద్రగ్రహణం సాధారణ చంద్రగ్రహణమా, లేదంటే ఇది కాస్త ప్రమాదకరంగా ఉంటుందంట? గ్రహణములు ఎప్పుడూ కూడా కొంత ప్రమాదకరంగానే ఉంటాయి. అందులో చంద్రగ్రహణం కూడా చంద్రుడు మనఃకారకుడు కాబట్టి గ్రస్తోదయ చంద్రగ్రహణము మార్చి 3వ తారీఖు మనకి మధ్యాహ్నం 3:20 నుంచి 6:50 వరకు ఉన్నది. భారతదేశంలో దీని యొక్క ప్రభావము ఒక 30 నిమిషాల పైచిలికే ఉంది. అయినప్పటికీ చంద్రుడు మనకి ఈ యొక్క కాలములో త్వరగానే కనబడుతూ ఉంటాడు. అటు చంద్రుడిని మనం దర్శించుకునే అవకాశం 5 గంటల నుంచే కొన్ని నదీ ప్రాంతాలు, సముద్ర తీరాల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటిదే. ప్రమాదము అంటే దేశానికి ప్రమాదమా, వ్యక్తికి ప్రమాదమా, వ్యవస్థకి ప్రమాదమా అని అనుకుంటాం కంటే గ్రహణ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకుంటాం ఉత్తమం. గురుగారు, ఈ గ్రహణం తర్వాత మనిషి యొక్క జీవితాల్లో ఏమైనా అకస్మాత్తుగా మార్పులు ఏమైనా సంభవిస్తాయంటారా? కంపల్సరిగా అండి. సింహరాశి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం తరువాత, ముఖ్యంగా మీనరాశి ఇటువంటి వారికి కూడా, శని ప్రభావ రాశులకి కూడా కొంత ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. దీని తర్వాత ఒక 15 రోజులకి ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యంగా కానీ కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ఎవరైతే శాంతి చేసుకోరో, ఎవరైతే దీనిని బిలీవ్ చేయరో, ఎవరైతే తగు జాగ్రత్తలతో ఉండరో అటువంటి వారికి మరింతగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు గోచరిస్తాయి. అజ్ఞానముతో జ్ఞానము పనిచేసినప్పటికీ అజ్ఞానముతో కూడుకుని కొన్ని తప్పులను చేసి చెరసాల పాలయ్యేటువంటి అవకాశాలు కూడా గ్రహణం తర్వాత ఉంటాయి. గురుగారు, గ్రహణ సమయంలో నిద్రపోతే కనుక దోషం వస్తుంది అంటారు, వాస్తవాలు ఏంటంటారు? గ్రహణ సమయంలో నిద్రించుట అనేటువంటిది మహాపాతకం. అది ఎటువంటి గ్రహణమైనా సరే, అంటే పాతకం అని ఎందుకు అంటాము అంటే కనుక, నీకు ఒకవేళ అంటే ఇప్పుడు రేపు వచ్చింది పుబ్బా నక్షత్రంలో మనకు గ్రహణం వచ్చింది, సింహరాశి వారు, కర్కాటక రాశి వారు ఆ సమయంలో నిద్రించకూడదు. మిగతా రాశి వాళ్ళు, లేకపోతే పేషెంట్లు, వృద్ధులు, బాలబాలికలు, లేకపోతే గర్భిణీ స్త్రీలు, వీళ్ళు విశ్రమించడం మంచిది. కదలికలు ఉండకూడదు. అందుకనే పూర్వం నుంచి ఏం చెప్తారంటే, గ్రహణం సమయంలో రోడ్లు బయట పెడితే రోకలి మన కర్ర అది అలాగే గ్రహణం అయ్యేంత వరకు ఉంటుంది, అయ్యాక పడిపోతూ ఉంటుంది అని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని సెన్స్ ఏదైతే ఆకాశంలో ఉండేటువంటి కొన్ని గ్రహ సంచారాలు ఉంటాయి, ఇవి ఒక చెడు వాతావరణాన్ని ప్రలోభ పెడుతుంటాయి. ఇటువంటి అప్పుడు ఏదైతే నక్షత్రంలో అది ఉద్భవించిందో అది సంచరిస్తున్నప్పుడు వాళ్ళందరినీ పట్టుకుంటుంది. కాబట్టి ఒక దగ్గర కూర్చుని దైవారాధన చేయటము. ఎక్కువగా చాలామంది ఇంట్లోనే ఉంటారు, కదలరు. అలా అని చెప్పి కదలరు కదా, ఫోన్లో ఏవి పడితే చూసుకుందామని మనం అనుకోకుండా దైవనామస్మరణ చేయటం మంచిది. గురుగారు, గ్రహణ సమయంలో మనం మొబైల్ ఫోన్స్ వాడొచ్చా, లేదంటే పూర్తిగా ఈ ఫోన్ వాడకం అనేది ఆపేస్తేనే బెటర్ అంటారు ఈ గ్రహణ సమయంలో? యథార్థంగా చెప్పాలంటే ఎప్పుడూ ఫోన్ వాడటం మంచిది కాదు. ఆ యొక్క రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత ప్రమాదకరం. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఆటిజం పిల్లలు, పసిపిల్లలకి ఫోన్లు దూరంగా పెట్టడం ఉత్తమం. గురుగారు, ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలని ఎందుకంత జాగ్రత్తగా ఉండమని చెప్తారంటారు? ఈ యొక్క పిండము లోపల తయారైన తర్వాత పిండ సంచారం జరుగుతూ ఉంటుంది. మనిషి కదిలినప్పుడల్లా పిండ సంచారం కదులుతుంది. ఈ యొక్క కదలిక వల్ల ఈ యొక్క సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఈ కిరణము ఆ వ్యక్తి మీద పడటం చేత లోపల ఉన్నటువంటి పిండములు వాటిని తొందరగా గ్రహిస్తాయి. అవి గ్రహించినప్పుడు నొప్పులు రావటం, సంతతి కలగటం జరుగుతుంది. అలా గ్రహణములో పుట్టినటువంటి పిల్లలు చైతన్యముగా ఉండరు. వాళ్ళకి బుద్ధి వంకర, అలాగే మాట వంకర, లేకపోతే కాలు చేతి వంకర, అదేదో ఒక కొంత డెఫిషియన్స్తో పుడతారు అనేటువంటి ఒక భావన మనందరికీ తెలుసు. అలా కాకుండా గ్రహణ సమయంలో తల్లి, ఏ తల్లి అయితే గర్భాన్ని దాల్చి ఉందో ఆ తల్లి విష్ణు స్మరణ కానీ,
విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ శివస్తోత్రాలని పఠించటము ఉత్తమం. అప్పుడు ఎక్కువగా నీరుని తాగటం తప్ప ఘనమైన పదార్థాలను కూడా తినకూడదు. అవి ఏవైతే తింటాయో గ్రహణ సమయంలో అవన్నీ కూడా కీడును వాటిల్లుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. గురుగారు, ఈ గ్రహణ సమయం ప్రత్యేకంగా ఆర్థిక లావాదేవీల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయంటారు? పెద్దగా ఆర్థికము అనేది ఖర్చులకు సంబంధించిన వ్యవహారము. ఎక్కువగా డబ్బు విషయాన్ని గురించి మాట్లాడటము, చాలామంది ట్రాన్సాక్షన్స్ చేయటము, ముఖ్యమైనటువంటి ట్రాన్సాక్షన్స్. ఇవాళ ఏదో ఒక పని అనుకున్నాం మంగళవారం అని. ఇంకా ఏంట్రా అంటే మంగళవారం మనకి గ్రహణము మనకి భారతదేశంలో ప్రారంభమయ్యే సమయం మధ్యాహ్నం 3:20. 3 గంటల నుంచి 4:30 వరకు కూడా మనకి రాహుకాలం అంటారు. రాహుకాలములో చంద్రుడికి కేతుగ్రస్తమైనటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ డబ్బులని ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలికంగా డబ్బుని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. గురుగారు, ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా ఒకే ఒక పని చేస్తే చాలు మీకు పుణ్యం వస్తుందంటే ఏ పని చేస్తే బాగుంటుంది? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. మితంగా మాట్లాడటం గ్రహణ సమయంలో, దైవనామస్మరణ చేయటం, మీ గురువులని ధ్యానము చేయటం, మీ గురువులని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ స్మరణ చేయటము, ఎవరి గురించి ఆలోచించకుండా ఈ యాంత్రికమైనటువంటి వస్తువులకి దూరంగా ఉండటం చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.